రైట్, అవి షర్మిల చేసిన ఆరోపణలు. చూద్దాం మరి అసలు మోహన్ రెడ్డి గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు? మీ పాలనలో మద్యం అమ్మకాల్లో నగదు లావాదేవీలపై ఆధారపడడానికి అసలు కారణం ఏంటి? ఈ ఆరోపణలపై మీ రెస్పాన్స్ ఏంటి? నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడానికి కారణం ఏంటి? కిక్ బాక్స్ విధానాలు మార్పిడి ఆరోపణలు ఇలా ఒకటి కాదు, మీరు విన్నారు. సో ఏం చెప్తారు? నమస్కారం అండి. ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఇప్పుడు రోజు ఇదే దరువే కదా, పాడిందే పాడదా పాచిపల్ల దాసరి అన్నట్టు ఇదే దరువు వేసుకుంటానే ఉంటారు. అందరూ అదే దరువు మీదనే ఉన్నారు, వేరే దరువు అయితే లేదు. ఇప్పుడు మేము ఆ రోజే చెప్పడం జరిగింది, ఈ రోజు చెప్పడం జరిగేది అదే. ఇప్పుడు మేము గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టి మేము సేల్ చేయించినాం అనేది అందరికీ తెలుసు. ఉదయం 10 గంటలుగా స్టార్ట్ చేసి రాత్రి 7 గంటలకు క్లోజ్ చేసిన సందర్భం అందరికీ తెలుసు. ఆ డబ్బులు CFMS కు జమ చేసిన తర్వాత మరుసటి రోజు షాప్ ఓపెన్ చేసేది తెలుసు. అక్కడ కొన్నది ఏ రేటు, ఇక్కడ ఇస్తున్నది ఏ రేటు, ఈ రేటు ఆ రేటు ఖచ్చితంగా గవర్నమెంట్ జమ చేస్తున్నటువంటిది తెలుసు. ఇంకా మధ్యలో ఈ వాళ్ళకి ముడుపులు వీళ్ళకి ముడుపులు చెల్లించడానికి ఇదేమి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి పాలసీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్నారు. ఏది ఒక నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధి ఒక 10, 12, 15 షాపులు తీసుకోవడం, ఆ 10, 15, 12 షాపులకు ఒకే పేరుతో ఒక్కరే తీసుకోవడం, దాన్ని కూడా మళ్ళీ అమ్మేటప్పుడు ఒక్కొక్క బాటలకు 10 రూపాయలు చొప్పున ఎక్సెస్ పెట్టుకోవడము, ఈ విధంగా చేసుకోవడంతో పాటు గ్రామాల్లో గ్రామీణ స్థాయిలో ప్రతి సందులోనూ బెల్ట్ షాపులు పెట్టి ఆ బెల్ట్ షాపులకు సంబంధించి వీళ్ళ బ్రాండీ షాపుల నుండి ఇచ్చేటప్పుడు అక్కడ 10 నుండి 50 రూపాయల వరకు ఎక్సెస్ తీసుకొని అమ్ముతున్నది తెలుసు. ఈ విధంగా జరిగితే ఎక్కడన్నా ఏదైనా ముడుపులు ఇవ్వడానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ముడుపులు ఇవ్వడానికి అవకాశానికి గవర్నమెంట్ కొనడము, గవర్నమెంట్ ద్వారా అమ్మేయడము, వచ్చిన డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ జమ చేయడము, ఆ డబ్బులను ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆరోపణలు చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,500 కోట్ల రూపాయలు ముడుపులు దానిపైన స్టే తీసుకున్నట్టు ఇప్పటికీ ఉంది. దీనిపైన అన్నిటిపైన సిబిఐ దర్యాప్తు ఏమనండి? ఎవరు వద్దం లేదు కదా. సిబిఐ దర్యాప్తు ఏమనండి? మీకు కావాల్సినటువంటి పోలీసులను పెట్టుకొని, మీకు కావాల్సినటువంటి కమిటీ వేసుకొని, మీకు కావాల్సినటువంటి నాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి అంటే ప్రధానంగా కాదు మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా నగదు లావాదేవీలపై ఎందుకు ఆధారపడారని అడుగుతున్నారు. ఇప్పుడు నగదు లావాదేవీలు ఇప్పుడు జరగలేదేమో గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఎవరు చెప్తారో? ఇప్పటికి కూడా జరుగుతుంది. లేదు నేను చూపించమంటే చూపిస్తాను, రమ్మని చెప్పండి. ఎవరు వస్తారో నాతో రమ్మని చెప్పండి, తిరుగుదాం. ఏ ఊర్లో జరగలేదో రమ్మని చెప్పండి. ఏది జరగలేదో అన్ని చోట్ల ఇప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. నగదు లావాదేవీ జరుగుతుంది, ఆన్లైన్ కూడా జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. అప్పుడు కరోనా వచ్చిన టైంలో నీకు అన్ని అందుబాటులో లేని టైంలో కొన్ని జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అవి. ఆ జరిగేటి ఇప్పుడు నగదు జరుగుతానే. ఇప్పుడు నగదు మేము అమ్మేటప్పుడు అక్కడ ప్రభుత్వ ఉద్యోగిని పెట్టాం. ప్రభుత్వ ఉద్యోగి వాడు ఎక్సెస్ అమ్ముకొని వాడి తినాలా, లేకపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ పోయి ఇచ్చేస్తారా? ఉద్యోగం పెట్టినోడు వాడు అమ్మిన డబ్బులను అక్కడ ఎక్సైజ్ ఎస్ఐలు సిఐలు దానికి ఒక ఎస్పీ స్థాయి అధికారిని పెట్టి పర్యవేక్షణ జరుగుతుంది. ఆ పర్యవేక్షణలో ఎక్కడెక్కడ ఎంతెంత సేల్ అయింది, ఆ సేల్ అయిన తర్వాత ఎంత జమ అయింది, ఆ జమ అయింది ఎంత ప్రభుత్వానికి కట్టారు అనేది క్లారిటీగా క్లియర్ గా ఉంటే దాన్ని పట్టుకుని కూడా అవినీతి అన్యాయం అంటారు. ఈ రోజు చేస్తున్నటువంటి లక్షల దోపిడీలు జరుగుతున్నాయి. లక్షలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల నుండి పార్టీ పెద్దలకు వస్తుంది. ఆ పెద్దలకు వచ్చే తీసుకుంటున్నటువంటి డబ్బులన్నింటినీ రేపు 5 ఏళ్ల తర్వాత నీకు తెలుస్తుంది. వీళ్ళు చేసిన అవినీతులన్నీ పక్కన పెట్టేసి, వీళ్ళు చేస్తున్న అవినీతులన్నీ పక్కన పెట్టేసి ఎవరు మమ్మల్ని చూడకుండా ఉండాలి, మనం తినేటి ఎవరికి తెలియకుండా ఉండాలంటే వాళ్ళు దొంగలని మనమే దొంగ 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 అంటే అందరూ అక్కడ చూస్తారు, మన కళ్ళ చూడరు అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప వీళ్ళు ఏమో సత్యహరిచంద్రులాగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను తీసుకొచ్చి కుప్పలు తోలి పెడితే టన్నులు తీసుకుపోయి గవర్నమెంట్ వస్తానే బ్లాక్ లో అమ్ముకున్నారు, తిన్నారు. వీళ్ళు నీతులేని మేము బియ్యం ప్రజలకు సరాసరిగా బియ్యం తీసుకుపోయి బండి పోయి ఇంటికాడ డెలివరీ చేసి వచ్చి ఈ రోజు వీళ్ళు డీలర్లు, వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులు తీసుకొని విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. వీళ్ళు కూడా నీతులు చెప్తే ఎట్లా? వీళ్ళు నీతులు చెప్పడానికి అర్హత లేదు. అలా కాదు అంటే ప్రధానంగా ఇప్పుడు 30 లక్షల మందికి కిడ్నీ బాధితులకు తయారయ్యారు, 30,000 మంది మరణించారు. అంటే చౌక మద్యంతో ఇలా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నారు. దానికి చెప్తారా? ఆరోపణలకు సమాధానం చెప్తారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆ విధంగా ఉంది వీళ్ళ మాటలు. ఇప్పుడు 30 లక్షల మంది పోయినారు కదా, 30 లక్షల మంది కిడ్నీలు బాగాలేవు కదా, పోయి లిస్టు తీసుకోమని చెప్పండి. దాని గురించి మాట్లాడదాం. కరెక్ట్ గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ మాట్లాడదాం. లిస్టు తీసుకొని ఫలానా వాడు తాగుడుపోతని ఓ సర్టిఫికేట్, ఫలానా చోట తాగింటి జరిగిందని ఓ సర్టిఫికేట్, దాంతో పాటు 30 లక్షల మంది మహిళలు మాయమైనారు కదా, 32,000 మంది 30 లక్షల మంది మాయమైనారు కదా. ఆ మాయమైనటువంటి మహిళల లిస్టు తీసుకోమని, ఈ రోజు ఎంతమంది రికవర్ చేసినారో తీసుకోమని. సరే కాదు, ఆ లిస్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. పోనీ దీనికి ఏం చెప్తారో చెప్పండి. కాదు మోహన్ రెడ్డి గారు, మీరు అలా టాపిక్ డైవర్ట్ చేయవద్దు. దీనికి ఏం చెప్తారు? అంటే చౌక మద్యం అమ్ముడే చేస్తారు లేదని ఆవిడ అడుగుతున్నారు.
నిజంగా రాజీ పడ్డారా, నాణ్యతలో రాజీ పడ్డారా, ప్రజల ఆరోగ్యంతో దానికి సమాధానం చెప్పండి. ఆ 30,000 మంది మహిళల గురించి అది వేరేగా మాట్లాడుకోవచ్చు కదా. అన్ని దాంట్లోటివే కదా. ఇప్పుడు మేము తయారు చేయలే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాలసీలమైందని ఆ మద్యం తయారైంది. మద్యం తీసుకొచ్చే బిజినెస్ జరిగింది. ఆ మద్యం అమ్మిన తర్వాత అది నాశరకం అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు తీసుకున్నటువంటి బ్రాందీ షాపుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకొని వాళ్ళు స్టిక్కర్లు వేసి వాళ్ళు అమ్ముతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో. అవి సాక్ష్యాలతో పాటు బయటకు వచ్చే ఈరోజు తొందరలో బయటకు వస్తా. అక్కడ జరిగితే ఏదైనా అవినీతి జరగాల, అక్కడ జరిగితే ఏదైనా నాశరకం జరగాల, అక్కడ జరిగితే ప్రజల ప్రాణాలకు భంగం కలిగే విధంగా వాళ్ళు తయారు చేయాలి. మాకెట్ అవుతుంది. మేము చేసేది మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు ఎవరైనా తీసుకొని వాళ్ళు సపరేట్ గా చేయిస్తా ఉంటే అది అవకాశం ఉంటుంది. వీళ్ళలాగా మాకు అవకాశమే లేదు కదా. మా కార్యకర్తలు తినేది లేదు, మా నాయకులు తినడానికి అవకాశం లేదు. వీళ్ళు మొత్తం వీళ్ళు చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాడుకొని ప్రజలతో ఆడుకుంటున్నారు కాబట్టి వీళ్ళది ఏదైనా జరిగితే ఇబ్బందులు జరగాల, వీళ్ళ వల్ల ప్రజలు నాశనం అడుగుదాం షర్మిల గారు ఆరోపణ. రైట్ మోహన్ రెడ్డి గారు, రైట్ మరి తిరిగాను ఇప్పుడు వీళ్ళు ఆన్సర్ ఇచ్చే మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి తిరిగాను. తెచ్చుకొని వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని కర్ణాటక బార్డర్ నుండి తెచ్చుకొని స్టిక్కర్లు వేసుకొని వాళ్ళు అమ్ముతున్నారు, నాశరకం మందును అమ్ముతున్నారు. అది అందరికీ తెలుసు. దాని వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు ప్రజలు. దాన్ని తీసుకొచ్చి వైసీపీ మీద అండగట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరైతే ఏమి చేయలేదు, మీరు నాశరకం మధ్య అమృతం మీరు చెప్తున్నారు. రైట్ ఏంటి నాగార్జున గారు, అసలు మద్యం వ్యాపారులు డిజిటల్ చెల్లింపు నిలిపేస్తే